మహేష్ బాబు తమిళనాడులోని జల్లికట్టును సపోర్ట్ చేస్తూ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చిందని చాలా మంది తర్జనాభర్జనలు పడ్డారు. కొందరు విమర్శించారు కూడా. అందుకు కారణం ఆయనకు తమిళనాడుతో ఉన్న అనుబంధమే. మహేష్, కృష్ణ, ఇందిరా దంపతులకు 1975 ఆగస్టు 9న మద్రాసులోని కళ్యాణి హాస్పిటల్లో జన్మించారు. ఆయన బాల్యమంతా మద్రాసులోనే గడిచింది. పాఠశాల చదువు శాంతి పబ్లిక్ స్కూల్లోనూ, కాలేజ్ చదువు మెడ్రాస్ లయోలా కాలేజీలోనూ జరిగింది. చదువుకునేటప్పుడు తాను అగ్రహీరో కృష్ణ కుమారుడని సాటి విద్యార్థులు చాలా మందికి తెలియదు. ప్రతి ఏటా వేసవిలో తండ్రితో కలిసి ఊటీ వెళ్లేవాడు. అప్పుడు కృష్ణ కోసం పాటలు, సన్నివేశాలు ఊటీలో ప్లాన్ చేసుకునేవారు దర్శక నిర్మాతలు. ఒకరోజు ఏదో మాటల సందర్భంలో నువ్వు సినిమాలో నటిస్తావా అని బాలమహేష్ని అడిగారు కృష్ణ. హుషారుగా నటిస్తాను అన్నాడు మహేష్. బాలనటుడుగా తొలిసారి నీడా చిత్రంలో నటించాడు మహేష్. ఆ చిత్రంలో మహేష్ అన్నయ్య రమేష్ కూడా నటించాడు. ఇక మహేష్ వరుసగా బాల పాత్రలో నటిస్తూ అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. అప్పట్లో మహేష్కు క్రికెట్ అన్నా ఇష్టమే. కాలేజ్ టోర్నమెంట్లో పాల్గొన్నాడు కూడా. ఒక్కడులో కబడ్డీ ఆటగాడుగా నటించిన మహేష్ ఎప్పుడూ ఆ ఆట ఆడలేదు. ఆ సినిమా కోసం 2 రోజులు ప్రాక్టీస్ చేశాడు అంతే. చెన్నైతోనూ తమిళనాడుతోనూ అనుబంధం ఉండటం వల్లే జల్లికట్టు క్రీడ గురించి అలా స్పందించారే తప్ప మరే కారణము లేదనే చెప్పాలి. తనను విమర్శిస్తే వెంటనే కోపం రాదు మహేష్ బాబుకు. ఒకవేళ వస్తే ఉధృతంగా వచ్చి పావుగంటలో మాయమవుతుంది. ఆ సమయంలో ఆయన ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు.